అంత ఇట్లా ఫ్రెండ్స్ మేమైతే మంచిగా ఉన్నాం. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా ఇంట్లో తీట పనులు చేసేదంటే మా హనీయే ఫ్రెండ్స్. చూడరు మా హనీ ఏం చేస్తుందో, మా హనీని అయితే చూపిస్తా. నేనైతే చాలా మంచిదాన్ని, నేను అసలు ఏం పనులు ఏం తీట పనులు మా హనీ ఏం చేస్తుందో చూపిస్తా ఫ్రెండ్స్. ఏమంటావు మమ్మీ? అట్లా చూస్తున్నా అప్పటి నేను తీట పనులు చేస్తానా మమ్మీ? నేను ఎంత మంచిదాన్ని కదా. అప్పటి నుంచి చూస్తున్నా అన్ని తీట పనులాగా కింద మొత్తం క్లే రుద్దుతుంది. క్లే కింద రుద్దుతలేదు, ఆడుకుంటున్నాను. అది ఆడుకోవడానికి తెచ్చాను పేరు. నేను మంచిగా రాసుకుంటున్నా, తెచ్చుకో అని చెప్పిన. నేను రాసుకుంటుంటే మా హనీ క్లేత్ ఆడుతుంది. నా హోంవర్క్ ఎప్పుడు అయిపోయింది, ఇక్కడ ముందే రాసుకోండి. అబ్బో ఈరోజు అయితే మా అమ్మ అయితే పప్పు చారు అయితే చేసింది. అంచుకి ఏమన్నా చేయమంటే పక్కుడు ఇచ్చేసింది. చెల్లె మమ్మీ నాకు పప్పుచారు ఒకటి వద్దు, పప్పుచారు అంచుకి ఏమన్నా చెయ్యి అన్నది. సరే నాకు ఇట్లా మండే ఫాస్టింగ్ కదా, పకోడీ చేస్తే ఇక నేను ఇట్లా కొంచెం తినొచ్చి అనేసి అనుకున్నా. పకోడీ చేస్తే ఇంత అన్నం పెట్టుకుంది. ఇంత అన్నంలో ఇంత పకోడీ ఇంత అన్నం సరిపోయేదట. అంత అన్నంకు నన్ను ఏదన్నా చెయ్యి పప్పుచారు అంచుకంట. నిజంగా ఫ్రెండ్స్ మా అనేది ఇంట్లో ఫుల్ సతాయిస్తుంది, తిడ పనులే చేస్తుంది. చిన్నపిల్లలు అంటేనే ఇంతే కావచ్చు ఫ్రెండ్స్. మా ఇంట్లో అయితే మా అనే ఎక్కువ. నువ్వు ఎక్కువ ఏం చేయవు, నువ్వు సైలెంట్, నీ పని నువ్వు హోంవర్క్ రాసుకుంటావు, టీవీ చూస్తావు, అంతే. ఇక మానైతే మూలకు అన్ని ముందరేస్తుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్క దాంట్లో ఏదో ఒకటి చేసి వస్తుంది. ఒకసారి అంటే ప్రతి ఇంట్లో చిన్నపిల్లలు అంతే అనుకో, ఇద్దరు ఉంటే. మా ఇంట్లో అయితే నేను అంతే. నేను గిట్ట చిన్నగా ఉంటే అన్ని తిరపల్లే ఇద్దండి. నేను చెప్పొతున్నా, పెద్దమ్మ చెప్పొతున్నా తక్కువ. నేను ఎక్కువ చేసేదాన్ని. ఇప్పుడు నేను చేస్తున్నా లేదా నాకు క్లారిటీ కావాలి. ఏం చేయవు. థ్యాంక్ యూ, నా గురించి మంచిగా చెప్పిన. నువ్వే అన్ని తిరపల్లి చేస్తావు ఫ్రెండ్స్. మీ ఇంట్లో అయితే చిన్న పిల్లలు అయితే ఇట్లనే చేస్తారు. అంటే చిన్న అమ్మాయిలు మీ ఇంట్లో ఇట్లనే చేస్తారా? కామెంట్. చిన్న కూతురు బీ లైక్ దిస్, పెద్ద కూతురు బీ లైక్ దిస్. నాకు ఇయ్య, నేను కూడా ఆడతా. అబ్బియే అంటే నువ్వు కొనుకొచ్చుకుంటా. అసలు నీకు అది కొనడానికి పర్మిషన్ ఎవరు ఇచ్చిర్రు? ఇక్కడ దీది ఇచ్చింది. దీది నేను ఇచ్చిన. ఇటు కిందికి వచ్చాడు. మమ్మీ ఇయ్యమాను, మమ్మీ అటు పోతా కానీ ఇయ్యమాను. అయిపోయింది. ఇద్దరు ఉంటే నిజం ఇదే కొట్లాట. ఎందుకనే అట్లా చేస్తున్నావు? అమ్ములు నువ్వు ఎప్పటి నుంచి అడుగుతున్నావు? రేపు అది చేయబోతున్నా. ఏమి నేను చెప్పాలా? పోలేదు కాదు, బెల్లం అన్నమా. బెల్లం అన్నం ఇట్లా చికెన్ పచ్చడి పెడుతున్నాం రేపు. ఎవరెవరు? బాగా నేను. ఎక్కడ? ఆడనా? ఇద్దరం కలిసి పెడుతున్నాం. ఇద్దరికి కొంచెం సేమ్ సేమా, సగం సగం ఒక దగ్గర పెట్టి ఇక్కడ తీసుకుంటాం. రేపు చికెన్ పచ్చడి వస్తుంది. డిమ్మిడి మీరు మామే పోలేలు చెయ్యే. ఎందుకు? అబ్బా పోలేలు చేయొచ్చు కదా. ఏం చేస్తా? నేను చపాతి కూరలాగా. మమ్మీ ఇది తీసుకో. గ్లే తోటి ఆట ఆడుతారు మీరు. వన్ టూ చూడనికి అడుగురా నన్ను. ఇప్పుడే చూపిస్తుంది, కనిపిస్తలేదు. అంటే అమ్ములు మూత అంత పవర్ఫుల్ ఉంది. మమ్మీకి పెట్టు డాడీ. ఏంటిది డాడీ? మమ్మీకి పెట్టు. పెట్టు డాడీ. ఏంటిది పెట్టే? మీరు గీత ఆడి నా మీద ప్రయోగాలు పెట్టేసి పెట్టి గిట్లా. మమ్మీ బాగుంది. ఇట్లా పెట్టు. అమలు విడదు కమ్ములు. ఎంత బాగా చేసిందో. వానైతే మంచిగా ఉందిరా. బాగుంది చిన్న కదా.
ఇట్లనే ఆడుకుంటా ఫ్రెండ్స్ అమ్మ అయితే ఆడుకుంటా. పావులు కాకపోతే ఇది ఏం చేస్తున్నావు హనీ ఇవన్నిటితోటి? కొన్ని ఇది చూపి, కొన్ని ఐటమ్స్ చేసిన తర్వాత చూపిస్తా. అది చూపి చూపి. అన్న అయిపోయాక చూపిస్తా. సరే. ఫ్రెండ్స్ నేను క్లేతో అయితే కొన్ని ఐటమ్స్ అయితే చేసిన కదా మీకైతే చూపిస్తా. చూపి. ఇదైతే ఎండు మిరపకాయ, పండు వండింది. ఇదైతే ఎండు మిరపకాయ. నెక్స్ట్ ఇదైతే టెడ్డీ బియర్. బాగుంది. నెక్స్ట్ పిల్లలకి అందరికి ఇష్టమైన ఒక ఐటమ్, అది ఏంటో తెలుసా? చాక్లెట్. వావ్ సూపర్. నిజంగా డైరీ మిల్క్ చాక్లెట్ లాగానే ఉంది. డైరీ మిల్క్. అందుకని డిఎం డైరీ, ఎం ఫర్ మిల్క్, డైరీ మిల్క్. వావ్ సూపర్. నెక్స్ట్ అయితే ఇదైతే కొన్ని ఫ్రూట్స్ వేసిన. ఏంటి అది? ఇదైతే చెర్రీ. నెక్స్ట్ ఇవైతే బనానాస్. ఇవైతే ఆరెంజెస్. వావ్ బాగున్నాయి. ఫ్రెండ్స్ నేను చేసిన ఐటమ్స్ క్లేతోనే నేనైతే కొన్ని బొమ్మలు చేసిన కదా, అవి ఎట్లున్నాయో కింద కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్.